అందరికీ నమస్కారం అండి. ఏంటి తణుకు వాళ్ళు, గోదావరి జిల్లా వాళ్ళందరూ ఇంత మంచిగా ఉంటారు, ఇంత సైలెంట్గా ఉంటారని నేనైతే అనుకోలే. రాధన్న ఒక్కళ్ళే సైలెంట్గా ఉంటారు అనుకున్నా, కానీ మీరు కూడా ఇంత సైలెంట్గా ఉంటే ఎలా అండి? ఒక్కసారి గట్టిగా జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. కానీ మీరు మాత్రం కనీసం నేను మాట్లాడినంతసేపు ఫుల్ ఎనర్జీతో ఉండాలండి. ఎందుకంటే గెలవబోయే ఎమ్మెల్యే మీ కళ్ళెదురుగా ఉన్నప్పుడు, అధికారంలోకి రాబోయే పార్టీ మన దగ్గర ఉన్నప్పుడు మనందరి దగ్గర ఎంత ఉల్లాసం ఉండాలి. ఒక్కసారి అందరూ కూడా గట్టిగా జై తెలుగుదేశం. సో అందరికీ నమస్కారం అండి. నా పేరు తేజస్వి. నేను తెలుగు ప్రొఫెషనల్స్ వింగ్ లీడ్ చేస్తున్నా. మీ అందరినీ చూస్తుంటే ఒకటి అనిపిస్తుందండి, ఊరు మారినా, ప్రాంతం మారినా, సంస్కృతి సంప్రదాయాలు మారినా, అంటే మనందరం పక్క రాష్ట్రానికి వచ్చి ఉంటున్నా కూడా రాధన్న మీద అభిమానం మాత్రం మారదు అని చెప్పి నిరూపించారు మీ అందరు ఈరోజు. సో అన్న, సాఫ్ట్వేర్ వాళ్ళ గురించి మీకంటే ఎక్కువ ఎవరికి తెలీదు. ఇఫ్ దే ఆర్ గోయింగ్ టు సాక్రిఫైస్ దేర్ సాటర్డే అండ్ సండే ఫర్ యూ, యువర్ విన్నింగ్ ఈస్ కన్ఫర్మ్. వీఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ మెజారిటీ. సో ముఖ్యంగా ఏపీ మొత్తంలో ఒక టాక్ ఉందండి, అది ఎంతవరకు నిజమో ఈ ఎలక్షన్తో నిజమైంది. తణుకు మీద ముఖ్యంగా చాలా ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. ఎందుకో తెలుసా? ఇఫ్ వి విన్ తణుకు, వి విన్ ఏపీ. ఏంటి? ఇఫ్ వి విన్ తణుకు, వి విన్ ఏపీ. తణుకు అనేది 3 అక్షరాల పదమే, కానీ ఆపోజిషన్లో వణుకు పెట్టించడానికి తణుకు ఒక్కటి చాలు అని ఇంతకు ముందు నిరూపించిన మీరందరూ కూడా మళ్ళీ నిరూపించాల్సిన అవసరం ఉంది. తణుకు గురించి ఒక హిస్టరీ ఉందండి. మీ అందరిలో చాలా మందికి తెలిసి ఉండొచ్చు, తెలియకపో ఉండొచ్చు. పెద్దవాళ్ళకి తెలుసు, ఒకప్పుడు రాక్షసులకి రాజైన ఒకరు తణుకులో ఉండి పాలించేవాళ్ళు. సాక్షాత్తు దేవతలందరూ, వీరభద్రుడు, ఇంద్రులు, దేవతలందరూ వచ్చి నడయాడిన ప్రాంతం తణుకు. అంత గొప్ప ప్రాంతం నుంచి వచ్చిన మీ అందరి ముందు మాట్లాడడానికి నాకు చాలా గర్వంగా ఉంది, చాలా సంతోషంగా ఉందండి. ఈరోజు తణుకు వాళ్ళు దేనికైనా భయపడరు, కానీ ఒక్క నెంబర్ మాత్రం అందరికీ గుర్తుండిపోయింది. ఏంటది? 2186. మీ అందరికీ గుర్తుందా అండి ఈ నెంబరు? 2186 అన్న నెంబరు తణుకులో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి గుర్తుండిద్ది. కేవలం ఆ నెంబర్తో ఓడిపోవడం వల్ల ఈరోజు తణుకు 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది అని ప్రతిపక్షాలే ఒప్పుకుంటున్నాయి. అవునా కాదా? ఈరోజు మనకి జరిగినదేదో జరిగిపోయింది. మనం ఈ నెంబర్ తోటి అభివృద్ధి విధ్వంసంగా మారింది. ఎంతో ప్రశాంతంగా ఉండాల్సిన తణుకులో గందరగోళం మొదలైంది. ఈసారి మనం తీసుకురాబోయే మెజారిటీ తణుకుకే కాదు, ఆంధ్రప్రదేశ్ మొత్తానికి మెజారిటీ ధైర్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈరోజు మార్చి 16. ముందు మీ అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఏంటి అందరు ఆశ్చర్యపోతున్నారా? మార్చి 16న స్వతంత్ర దినోత్సవం ఏంటని? 3 గంటలకు ఏమొచ్చిందండి? 3 గంటలకు ఏమొచ్చింది అంటే మనకి స్వతంత్రం వచ్చినట్టే కదా. ఈ రోజు నుంచి మనందరికీ స్వతంత్రం వచ్చింది. ఇంకొద్ది రోజుల్లో పండగ కూడా రాబోతుంది, కాబట్టి అందరూ సిద్ధంగా ఉండాలి. అదేవిధంగా ఈరోజు మన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జయంతి అండి. మన రాష్ట్రం ఆయన ప్రాణత్యాగ ఫలితం వల్ల పుట్టింది. ఆ ప్రాణత్యాగం అనేది అంత ఈజీగా కూడా జరగలేదండి. అమరజీవి పొట్టి శ్రీరాములు గారు మన రాష్ట్రం కోసం చనిపోతే కనీసం 4 తెలుగు వాళ్ళు కూడా ఆయన శవాన్ని పట్టుకోవడానికి వెళ్ళకపోతే ఘంటసాల గారు పాట పాడి, ఇలాంటి తెలుగు వాళ్ళ కోసమా నువ్వు ప్రాణత్యాగం చేసింది అని చెప్పి, దానికి మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజ్ స్టూడెంట్స్ కదిలి ఒక 200 మంది వచ్చి, ఆ తర్వాత ప్రకాశం పంతులు గారు వచ్చి ఆవేశం కట్టలు తెంచుకునేలాగా తెలుగు వాళ్ళందరినీ తిడితే లక్షల మంది రోడ్ల మీదకి వచ్చి మద్రాస్ నగరం అంతా మంటల్లో తగలపెట్టి ఆంధ్రదేశం అంతా దేశం మొత్తం అట్టుడికిపోయేలా చేసిన తర్వాత వచ్చింది మన రాష్ట్రం. ఆయన ఎంత కష్టపడ్డారో, 58 రోజుల నిరాహార దీక్షప్పుడు ఆయన ఎంత బాధను అనుభవించారో మనందరం ఈ రోజు కూడా మర్చిపోకూడదు. ఆ ప్రాణత్యాగ ఫలితం వల్ల ఏర్పడ్డ రాష్ట్రం మనదంత ఈజీగా వచ్చిన రాష్ట్రం కాదండి. అటువంటి రాష్ట్రం ఈరోజు ఎటువంటి పరిస్థితుల్లో ఉంది?
ఆంధ్రప్రదేశ్ వెళ్ళాలన్నా కూడా ఆంక్షలు. అమెరికాకైనా వీసా పాస్పోర్ట్ తీసుకొని వెళ్ళొస్తున్నాం, కానీ ఇదే ప్రొఫెషనల్స్ ఆంధ్రప్రదేశ్ వెళ్ళాలంటే బార్డర్లో ఆపేసి మీ ప్రొఫెషన్ ఏంటి అని చెక్ చేశారు. ఇటువంటి రాష్ట్రంలోన మనం బ్రతుకుతుంది. ఇంతమంది మేధో సంపత్తి ఉన్న రాష్ట్రంలో ఇలాంటి పరిణామాలు ఎదురవుతుంటే, కనీసం రాజధాని కూడా లేకుండా మన రాష్ట్రంలో పాలన జరుగుతుంటే మనం ఎవ్వరం మాట్లాడలేకపోతున్నాం. మన రాష్ట్రంలో ఉన్న యువత ఈరోజు ఎంత నిర్వీర్యం అయిపోయారో మనం అందరం చూస్తున్నాం. అదే యువత కోసం ఈరోజు తెలుగు ప్రొఫెషనల్స్ వింగ్, మీ కళ్ళెదురు కనిపిస్తున్న విభాగం, యువత రాజకీయాల్లోకి రావాలి, చదువుకున్న వారు రాజకీయాల్లోకి రావాలి, ప్రొఫెషనల్స్ రాజకీయాల్లోకి రావాలి అని చంద్రబాబు నాయుడు గారు ఇంత గొప్ప అవకాశం మనందరికీ కల్పిస్తుంటే, ఈరోజు మన రాష్ట్రంలో ఉన్న యువత ఎంతో అద్భుతంగా చదువుకునేది కేవలం ఒక్క ఉద్యోగం కోసం అండి. చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మా నాన్నలు అప్పులు చేసి కష్టాలు పడి ఉద్యోగం కోసమే కదా వాళ్ళందరూ చదివించేది. అటువంటి కంపెనీలే ఈరోజు మన రాష్ట్రంలో లేవు. యువత అంతా నిర్వీర్యం అయిపోతుంది. కానీ మీరందరూ ఒక్క విషయం గమనించాలి, అసలు మన రాష్ట్రంలో కంపెనీలన్నీ వెళ్ళిపోతున్నాయా? వెళ్ళిపోవట్లేదండి. భారతి సిమెంట్ ఎందుకు వెళ్ళలేదు? సాక్షి పేపర్ ఎందుకు వెళ్ళలేదు? ఆయనకున్న అనేక పవర్ ప్రాజెక్టులు ఎందుకు వెళ్ళట్లేదు? కాబట్టి ఎవరికి అన్యాయం జరుగుతుందన్నది రాష్ట్ర ప్రజలకి కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. ఆ వాస్తవాలని, నిజాలని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మనకుంది. అదేవిధంగా ఇంకొక విషయం గమనిస్తే, అర్జున్ మూవీ మీ అందరు చూశారు కదా. అర్జున్ సినిమా మహేష్ బాబు గారిది. అర్జున్ సినిమాలో 4 కోట్లు పెట్టి మధుర మీనాక్షి సెట్ వేశారండి. అప్పట్లో అదే సెట్ ఆఫ్ ద డికేడ్ అనుకున్నారు. ఇటువంటి సెట్లు మళ్ళీ ఎప్పటికొస్తాయో, ఇంత అద్భుతమైన సెట్లు అనుకున్నారు. కానీ మన ఆంధ్రప్రదేశ్లో ఇటీవలే ఒక చరిత్ర తిరగ రాశారు మన ముఖ్యమంత్రి గారు. ఎక్కడ? కుప్పమే కదా. కుప్పంలో ఏం సెట్ వేశారండి? కుప్పంలో ఒక వాటర్ ట్యాంకర్తో వాటర్ నింపి దానికి రెంట్కు తెచ్చిన ఒక గేట్ పెట్టి, నెక్స్ట్ డే వాడికి రెంట్ కూడా సరిగ్గా కట్టకపోతే అది కూడా తీసుకెళ్ళిపోయాడు. అది మన రాష్ట్ర పరిస్థితి. మీరు ఇంకా ఆనందపడాలండి, పోలవరం సెట్ ఇలా మొత్తం జిల్లాలన్నీ మునిగిపోయాయి. ఇంకొక రకంగా కూడా ఆనందపడాలి, దావోస్ సెట్ అయ్యలేదు, దావోస్కి వెళ్ళలేదు.